ఒకసారి గడ్డ వచ్చిందండి. మన ఒంట్లో ఉన్న క్యాన్సర్ బయటికి తీసి చూపించలేం, కానీ ఇది తింటే మాత్రం గ్యారంటీ క్యాన్సర్ వస్తుంది. దీని పేరు 3D ఐ బస్టింగ్ సంథింగ్ అంట, చదవడానికి కూడా రావట్లేదు. చూడండి పేర్లు, అసలు ఇది ఏమి ఉండవు దీని మీద. బస్తీల్లో చిన్న చిన్న మాస్ ఏరియాల్లో ఉన్న చిల్లర కొట్టుల్లో ఇది అమ్ముతారు, ఎక్కువ దొరుకుతుంది. చిన్న పిల్లలు ఒక 3 years 4 years 5 years 10 years లోపల పిల్లలే వీళ్ళ టార్గెట్. దీని లోపల ఎలా ఉందో చూద్దాము. దీని మీద ఏమి లేదు అసలు, ఎవరు తయారు చేస్తున్నారో, ఎవరు అమ్ముతున్నారో, ఎవరికో మళ్ళీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇలాంటి ఎందుకు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు. సో దీని లోపల ఏమో చూద్దాం ఒకసారి. ఇది ఒక ఏదో మన రబ్బర్లా ఉంది, లోపల ఈ కలర్ వేసిన ఒక తేనెలాగా ఈ కలర్ వేసింది అనమాట. ఇదంతా ఒక రబ్బర్లా ఉంది. ఇది షుగర్ లెవెల్స్ పెంచిద్ది, క్యాన్సర్ రావడానికి 100% హెల్ప్ చేసిద్ది. చాలా మంది అంటున్నారు నీకు ఎందుకురా ఈ వీడియోలు ఇవన్నీ అని. మా అబ్బాయిలు చూడు లక్ష జీతాలు సంపాదిస్తున్నారని చెప్పి చుట్టాలు చాలా మంది అంటున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, చచ్చిపోయేటప్పుడు మనం మంచంలో ఉంటాం 1 నెల 2 నెలల్లో, అప్పుడు తెలిసింది నేను వీడియోలు ఎందుకు చేస్తున్నాను. నేను శివభక్తుడిని, నలుగురికి మంచి పంచాలి, మంచి చేయాలి, అదే కర్మఫలం. శివుడు దేవుడు చెప్పింది అదే కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నాను. ఇకపోతే అధికారులు, గవర్నమెంట్ వారు కూడా వీడి మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే మన నెక్స్ట్ జనరేషన్ అంతా పాడైపోయింది. నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు పుట్టిన 5 ఏళ్ళు 6 ఏళ్ళు, ఇప్పుడు ఈ 10 ఏళ్ళ లోపల పిల్లలు ఒక 40 ఏళ్ళకి వీళ్ళ హెల్త్ అంతా పాడైపోయింది. క్యాన్సర్ వస్తుంది కదా అని చెప్పి 1000 పడకల హాస్పిటల్, ఇంకో జబ్బు వస్తుంది కదా అని ఇంకో హాస్పిటల్, జబ్బు వస్తుంది కదా అని హాస్పిటల్ పెంచుకుంటా పోవడం కన్నా కూడా అసలు జబ్బు ఎందుకు వస్తుంది అనే మూలాల్లోకి వెళ్ళాలి. అసలు మనిషి బాడీకి మంచి ఫుడ్, న్యాచురల్ ఫుడ్ పెడితే 100 ఏళ్ళ పాటు ఏ జబ్బు రాదు. దేవుడు అలా డిజైన్ చేశాడు. మరి దేవుడు కాపాడొచ్చు కదా అని మీరు అంటున్నారు. అన్నిటి దేవుడు కాపాడుతూ ఉంటాడా? మీరు ఆయన చేతుల పనులన్నీ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ అన్నీ తింటున్నారు, చేతులన్నీ చేస్తున్నారు. ఆయన కోపం రాదా? మీరు చావుని వదిలేస్తాడు, అంతే కదా. మన నాన్న ఉంటాడు, ఆ పని చేయొద్దు ఈ పని చెప్తాడు. మన బైక్ రేసులకి వెళ్తా మన అయిపోతా ఉంటే ఎన్నాళ్ళనే ఆపుతాడు. కాలు ఇరగొట్టుకుంటే ఇరగొట్టుకుని వస్తాము, ఆయన హాస్పిటల్లో చూపిస్తాడు. ఆయన వచ్చి రోజు కాపలా కాసి రోడ్లు ఏమన్నా దాక్కొని ఏం చేయలేడు కదా. ఒకరోజు ఆపుతాడు, 2 రోజులు ఆపుతాడు. సో అలాగే మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి మన పిల్లల్ని, మన నెక్స్ట్ జనరేషన్ నాశనం